దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరొకసారి ఆయన పాదాల దగ్గర కూర్చోటానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవం కలిగిన మా యేసయ్య రాజానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు. మా జీవితంలో మరొక రోజు మీరు మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు. ఒక దినం గడవటం ఎంతో కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మీరైతే దినదినం పోషిస్తూ దేవా తిరిగి మరలా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటల ద్వారా హెచ్చరిక పొందాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు దయచేయండి. బలహీనుడైన దాసుని మీరు బలపరిచి మీరే మాట్లాడి నాయనా మీ కృపలో మమ్మల్ని స్థిరపరచాలని బ్రతిలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు దేవుడు మనకి వ్రాయించి పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిజంగా చదువుతూ ఉన్నప్పుడు మరి దావీదు భక్తుడు అంటాడు, వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది అని చెప్తూ ఉంటాడు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన మాట మనకి ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 94వ కీర్తన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. ఏముందంటే, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని ఒక క్వశ్చన్ మార్కు ప్రజలకు వేస్తూ ఉన్నాడు. ఈ భయంకర దినాల్లో ప్రభునందు ప్రియులారా, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు శక్తి కలిగిన దేవుడు, దేవుడు మరి సమస్తాన్ని కూడా సక్రంగా పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి అనేకసార్లు మనం ఎందుకు పనికి రాకుండా మనకి నచ్చినట్టు మనం తీసి పక్కన పడేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది 2వ వచనంలో, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. దేవుడు నిజంగా కనుక ఏమండి ఆయన యాక్షన్లోకి వస్తే గర్విష్ఠుడు అన్న ప్రతి వాడికి ఎంత నష్టం కలుగుద్ది అంటే అంత నష్టం కలుగుద్ది. చాలామంది అనుకుంటున్నారు, మమ్మల్ని చూసేవాడు ఎవరు లేళ్లే, మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేళ్లే, మాకు మేమే బాసులమి, మాకు మేమే సమస్తం, మాకు నచ్చినట్టు మేము చేసుకుని వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. కానీ దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, ఎవ్వరు కూడా దేవునిని తప్పించుకోలేరండి. ఆయన కంటిని నిర్మించిన వాడు ఆయన చూస్తున్నాడు, చెవిని నిర్మించిన వాడు ఆయన వింటున్నాడు, ఆయన నోరిచ్చిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు తప్పించుకుందామంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగేది కాదు. సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన న్యాయవంతుడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఇదే కీర్తనలో మనం చూసినట్లయితే చూడండి, ఏమండి మరి ఇదే కీర్తనలో 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాడు. మరి ముఖ్యంగా ఎవరైతే యథార్థవంతులుగా ఉంటున్నారో అటువంటి వారిని దేవుడు అన్నడు కూడా విడిచిపెట్టడండి. దేవుడు న్యాయవంతుడు, న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఆ విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దు. దేవుని వాక్యంలో అదే 95వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక మాట కనబడుతూ ఉంటుంది. దయచేసి చూడండి, ఆయన ఏమండి ఎటువంటి దేవుడు అంటే 3వ వచనం, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవుడు మహాత్మ్యము కలిగిన మహాదేవుడు. ఆ మహాదేవుడు ఆయన్ని నువ్వు నేను తప్పించుకుందామంటే అది జరిగే పని ఏమాత్రం కూడా కాదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, అదే 96వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి
ఆయన జనములను పరిపాలన చేయును. ఆయన మామూలుగా పరిపాలన చేయడండి. చూసి చూడనట్టు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టని తెలుగులో సామెత ప్రకారం ఆయన పరిపాలన చేయడు. ఆయన న్యాయం కలిగిన దేవుడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, ఏముందంటే, విజ్ఞానము గల మనుషులారా మీరు ఆలకించండి, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అని వ్రాయబడి ఉంది. ఈ రోజుల్లో దేవుని గురించి నీకున్న అభిప్రాయాన్ని నువ్వు మార్చుకోకపోతే రానున్న దినాల్లో నువ్వు భయంకరంగా లాస్ అయిపోతావు సహోదరి సహోదరుడా. ప్రపంచం ఈ రోజుల్లో ఎంతో కష్టాల్లో, నష్టాల్లో, ఊబిలో చిక్కుకుపోయినట్టుగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. కారణం ఏంటో తెలుసా? రాజులు, నాయకులు, ఏమండి, మరి రాజకీయ నాయకులు మాకు మేమే గొప్ప, మాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మా నిర్ణయాలకు ఎదురు చెప్పేవాళ్ళు లేరని ఏ దేశానికి ఆ దేశం, ఏ పరిపాలకుడికి ఆ పరిపాలకుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్న సమయంలో దేవుడు ఓర్చుకుని ఈ రోజుల్లో ఆయన తన ఇష్టానుసారంగా మనుషులకు తీర్పునివ్వటానికి బయలుదేరాడు. ఆయన దేవుని వాక్యంలో మనం చూసాం, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయన పరిపాలన చేసే విధానం న్యాయాన్ని బట్టి చేస్తూ ఉంటాడు. న్యాయాన్ని బట్టి ఇందాక చదువుకున్న భాగంలో ఒక మాట మనం చూస్తాం, చూడండి. 94వ అధ్యాయం 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు, యథార్థంగా న్యాయంగా జీవిస్తున్నటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టడండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి మనం న్యాయంగా పరిపాలన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, మనం న్యాయంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏమాత్రం కూడా తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి గనక మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే ఆదికాండంలో 18వ అధ్యాయంలో, ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనం చూస్తే అక్కడ పరిశుద్ధుడైన దేవుడు మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారిని కలవటానికి ఒక రోజున వచ్చినట్లు మనం చూస్తాం. 18వ అధ్యాయం చూడండి, ఏమని రాయబడి ఉందంటే, చూడండి, మరియు మొదటి వచనం, మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు అబ్రహాంకి కనబడి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, అబ్రహాంకి దేవుడు చెప్పాడు, నేను నీ కుమారుని ఇస్తాను, నీ ఇంటికి వారసుడు, నీ గర్భమున పుట్టిన కుమారుడే అంటే అబ్రహాము నమ్మాడంతే. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దేవుడు ఒక రోజున అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇదిగో మీ భార్య ఎక్కడుంది అని చెప్తే, ఇదిగో పలానా చోట ఉందంటే, ఇదిగో మరలా నేను వచ్చే ఈ సంవత్సరానికి, ఈ ఋతువుకి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని దీవించిన తర్వాత మరొక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడటానికని దేవుడు కూర్చున్నాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నా దగ్గరికి కొంత మొర వచ్చింది, ఆ మొర నేను విన్నాను, ఇది కరెక్టో కాదో నేను వెళ్ళి చూస్తానని చెప్తున్నాడు. దేవుని గురించి నీ అభిప్రాయం ఏంటి? సహోదరి సహోదరుడా, దేవుడు మొర వినే దేవుడు ఆ మొర విన్న తర్వాత అది కరెక్టో కాదో చూసేటువంటి దేవుడు. ఇక్కడ అబ్రహాంతో చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళి నేను చూస్తాను అని చెప్తున్నాడు. తర్వాత అక్కడ మనం చూసినట్లయితే చూడండి, 22వ వచనం, అబ్రహాము చూడండి, ఆ మనుషులు అక్కడ నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? చూడండి, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవునితో అబ్రహాం మాట్లాడటం మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు అనేటువంటి తలంపు నీకు వచ్చిందా? ఒకవేళ ఇప్పుడు వరకు నీకు రాకపోతే ఈ చదువుకుంటున్న భాగాల్లో ఈ మాటల్ని మాటి మాటికి ఒకసారి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోగలిగితే నీకు అర్థమవుతుంది ఏంటంటే, చెవులు నిర్మించిన వాడు వింటాడని, కంటిని నిర్మించిన వాడు చూస్తాడని. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని బట్టి ఆయన మాట్లాడే దేవుడని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం చెప్తున్నాడు ఏమంటే, ప్రభువా ఇదిగో దుష్టులతో పాటు నీతిమంతులు కూడా చంపేస్తావా అని అడుగుతున్నాడండి. అప్పుడు దేవుడు ఎదురు తిరిగి ఏమని చెప్తా ఉన్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? 24వ వచనం, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయువా. ఏమండి? అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవును గాక, నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరం అవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడానికి చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో అబ్రహాము, నువ్వు అడిగింది బాగానే ఉంది, నేను న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుణ్ణి, దానిలో డౌట్ ఏమి లేదు. నువ్వు అడుగుతున్నావు ఒకవేళ 50 మంది కనుక అక్కడ ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకవేళ 50 మంది కనుక అక్కడ ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ప్రభునందు ప్రియులారా, మళ్ళీ అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైనటువంటి నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువై ఉండిన ఆ పట్టణమును నాశనము చేయుదువా అని మరలా అడిగాను. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాం ఒక పక్క, దేవుడు ఒక పక్క, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. అబ్రహాం అడుగుతున్నాడు, నేను ధూళిని అయినా నేను డేర్ చేసి అడుగుతున్నానయ్యా, ఒకవేళ అక్కడ 45 మంది ఉంటే వాళ్ళని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తావంటే, లేదు 45 మంది ఉంటే నేను నాశనం చేయను అన్నాడు. మరలా తర్వాత 40 మంది అన్నాడు, తర్వాత 30 మంది అన్నాడు, తర్వాత 20 మంది అన్నాడు. క్రిందకి చదువుతుంటే చివరిగా అంటున్నాడు ఒకవేళ 10 మంది ఉంటే, చూడండి అక్కడ 32వ వచనం, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదును, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను. దీన్ని బట్టి మనం గమనించాలి సహోదరి సహోదరుడా, నీకు అర్థమవుతుందా? దేవుడు చూసే దేవుడని, దేవుడు వినే దేవుడని, దేవుడు మాట్లాడే దేవుడని నీకేమైనా అర్థమవుతా ఉందా? నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు చాలా నష్టం అండి. దేవుడు మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, దేవుడు వినే దేవుడు, అంత మాత్రమే కాదు, దేవుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. న్యాయానికి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు, యథార్థతకి ప్రాధాన్యత ఇస్తాడు, పవిత్రతకి ప్రాధాన్యత ఇస్తాడు, ఏమండి సత్యానికి ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మటానికి వెనుకడిగేస్తున్నావేమో, లేకపోతే ఆయన మాటను అర్థం చేసుకోవటానికి నువ్వు వెనుకడిగేస్తున్నావేమో, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా, దేవుడు లోతును గురించి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. అక్కడ చివరి వచనంలో చూసినట్లయితే, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. 2 దూతలు ఏమండి సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు పంపించినప్పుడు అక్కడ ఎవరు కనబడుతున్నారంటే లోతుని కలుసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్తున్నాడంటే చూడండి, ఏమని చెప్తున్నాడంటే, నేను త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎందుకు చెప్తున్నారంటే చూడండి 13వ వచనం చూసినట్లయితే, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, దానిని గూర్చిన మొర యెహోవా సన్నిధిని గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు
యెహోవా మమ్మును పంపెను. ఈ స్థలంలో అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా యొక్క పాపం దేవుని దృష్టిలో బహు ఘోరంగా ఉంది కాబట్టి దేవుడు 2 దూతలను పంపాడంట. ఎందుకంటే ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి దేవుడు పంపించాడు. ప్రభునందు ప్రియులారా, ఇంతసేపు మరి దేవుడు అబ్రహాము మాట్లాడుకున్నారు కదా, 10 మంది నీతిమంతులుంటే నేను నాశనం చేయనన్నాడు కదా అంటే అక్కడ 10 మంది నీతిమంతులు కూడా కనబడలా. లోతు తన భార్య తన 2 పిల్లలు కనిపిస్తున్నారు. ఇదిగో మేము ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి వచ్చాము, ఇదిగో మీ తాలూకు ఎవరైనా ఉన్నారా, వాళ్ళను పట్టుకుని నువ్వు ఈ పట్టణాన్ని విడిచి దూరంగా నేను చూపించేటువంటి ఆ కొండకు పారిపో అని ఆ దేవదూతలు చెప్తున్నప్పుడు ఈ కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన అల్లుళ్ళు అనబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు లోతు గారు. అయ్యా అల్లుళ్ళు, మీరు రావాలి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మనల్ని బయటికి వెళ్ళిపోమన్నాడంటే ఈ అల్లుళ్ళకి ఎగతాళిగా వేళాకోళంగా అనిపించింది. ఈ రోజుల్లో చాలామందికి దేవుడు మాట్లాడతాడు, దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు అంటే చాలామందికి ఎగతాళి వేళాకోళం. ఎంత ఎగతాళైనా ఎంత వేళాకోళంగా చూసినా జరగబోయేది ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడిన మాటే తప్పకుండా జరిగి తీరుతుందండి. అల్లుళ్ళు రాలా, అప్పుడు కూతుర్లు, భార్య, లోతు, ఇలా 4 ఏమండి దేవదూతల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో ఆ కొండకు పారిపోండి అన్నాడు. ఆ కొండకు పారిపోండి అంటే వీళ్ళకి, ఈ లోతు గారికి, ఇదిగో మేము అంత దూరం వెళ్ళలేమయ్యా, అంత దూరం వెళ్ళలేము, మరి మీరు ఎక్కడికంటే ఇదిగో దగ్గరలో ఉన్న ఊరికి వెళ్తాము అన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, అప్పుడు దేవదూతలు అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి. దగ్గరున్న దేవదూత లోతుతో చెప్పినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆయన 19వ అధ్యాయం 21వ వచనం, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయము, ఈ విషయంలో మేము నీ మనవి అంగీకరించితిమి, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. చూడండి, అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడిను. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, నువ్వు అర్జెంటుగా నువ్వు అక్కడికి వెళ్ళిపో అబ్బాయి, నువ్వు వెళితేనే కానీ, నువ్వు వెళ్ళకపోతే మేమేమీ చేయలేమని అక్కడ చెప్పటం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో ఇందాక మనం చూసాం ఏమండి, 94వ కీర్తనలో ఒక మాట మనం గమనిస్తున్నాం. ఏమని మనం చూసామంటే, ప్రభునందు ప్రియులరా, ఆయన ఏమండి 14వ వచనం చూడండి, 13, 14, భక్తిహీనులకు గుంట త్రోవబడి వరకు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. దేవుణ్ణి నమ్మి నీతిగా జీవించినటువంటి బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. అలాగని దేవుణ్ణి విడిచిపెట్టి గర్వంగా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వారిని దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టి గర్వంగా ఉండి నష్టపోతావా? ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న సకల దేశాలు కూడా ఒక దేశాన్ని మించి ఇంకొక దేశం ఎవరి ప్లాన్స్ వాళ్ళకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఎంతో కృంగిపోయి కుమిలిపోయి బాధతో వేదనతో ఉంటా ఉన్నాయి. మేము ఎలా అనుకున్నాం అలా అనుకున్నామని. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. గర్వంగా ఉండి నష్టపోయే స్థితిలో నువ్వు ఉంటావా? లేకపోతే దేవుడు న్యాయవంతుడని, న్యాయంగా పరిపాలన చేస్తాడు, న్యాయంగా తీర్పు తీరుస్తాడని విధేయతతో లోబడి తగ్గించుకుని దేన మనసు కలిగి సత్యంగా నడవటానికి ఇష్టపడతావా? అది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే అది దేవుని తప్పు కాదండి. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఆ ప్రవర్తనను బట్టి సొదొమ గొమొర్రాలను ఏమంటే అగ్ని గంధకాలతో దేవుడు కాల్చివేయటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు అంటే లెక్క లేకుండా జీవించిన బహుభయంకరమైనటువంటి జీవితం. ఈ రోజుల్లో నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు అంటే భయం కలిగి ఉంటున్నావా?
లేకపోతే దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నీకు భార్యని ఇచ్చి, నీకు వ్యాపారం ఇచ్చి, నీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇచ్చి, నీకు మంచి చేతి పని ఇచ్చి, నీ సొంత బిజినెస్ ఇచ్చి, నిన్ను ఆయన పెంచి పోషిస్తున్నప్పుడు దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటున్నావేమో. దయచేసి జ్ఞాపకం చేసుకో. దేవునికి విరోధంగా ఏమాత్రం ఇక జీవించొద్దు. దేవునికి లోబడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతను తప్పిస్తాను అని దేవుని వాగ్దానం ఉంది. ఇక్కడ లోతు నీతిగా బ్రతికాడు కాబట్టి ఏమండి, ఆ పట్టణంలో నశించిపోకుండా లోతుని ఆ ఊరి నుంచి బయటికి తీసుకురావటానికి 2 దేవదూతలను దేవుడు పంపించాడు. ఈ సమయంలో నిన్ను తప్పించడానికి కూడా ఆయనకి ప్రణాళిక ఉంది. నువ్వు దేవునికి లోబడతావా? దేవునికి అప్పగించుకుంటావా? దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని నీకు గనక అర్థమైనట్లయితే ఈరోజు బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడు, నీ పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. ఇదిగో నేను ఇలా గర్వంగా జీవించాను, ఇదిగో నువ్వంటే లెక్క లేకుండా బ్రతికాను ప్రభువా, నువ్వు చూస్తావని, నువ్వు వింటావని, నువ్వు మాట్లాడతావన్న సంగతిని నేను పట్టించుకోకుండా నాకు నచ్చినట్టు నేను జీవించాను, నన్ను క్షమించని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ఇదిగో లోతును తప్పించిన దేవుడు నిన్ను కూడా శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి తప్పించి అద్భుతంగా నిన్ను గొప్ప చేయగలడు. నీ నిర్ణయం ఏంటి? తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడే దేవుడని, దేవుడు చూసే దేవుడని, దేవుడు వినే దేవుడని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆయన నన్ను చూస్తున్నాడన్న భయం, ఆయన నా మాటలు వింటున్నాడన్న భయం, ఆయన నా క్రియలు చూస్తున్నాడన్న భయం, ఆయన నా ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడన్న భయం నీకున్నట్లయితే నిజంగా నువ్వు ధన్యుడివి. ఆ భయం ఈ సమయంలో నువ్వు కలిగి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నిన్ను బహుబలంగా తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది ఎటువంటి శ్రమైనా కావచ్చు, ఎటువంటి బాధ అయినా కావచ్చు. ఈ కరోనా కాదు, ఇటువంటి కరోనాలు 100 వచ్చినా సరే నిన్నేం చేయలేవు. ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన మహాఘనుడు. ఆయన చేతిలో సర్వం ఉంది. ఆయన ఇష్టం లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. ఎవ్వరు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఆయనకి లోబడి పాపం ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి, నన్ను పరిశుద్ధుడిగా చేయి ప్రభువా, నా పాపమును బట్టి నేను మరణించబడాలి, కానీ నీ సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకోవటాన్ని బట్టి ఆ పాపపు శిక్ష అయిన మరణం నుండి తప్పించి నన్ను బ్రతికించే దేవుడు అని నేను నమ్ముతున్నానని ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులయ్యా. ఈ సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. కృపా కనికర వాత్సల్య సంపూర్ణుడా అయ్యా, మీకు స్తోత్రాలు. మాట్లాడే దేవుడు అని, వినే దేవుడు అని, చూసే దేవుడు అని మేము గమనించి న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు అని మేము అర్థం చేసుకుని, దేవా నువ్వు చూస్తున్నావు, వింటున్నావు, మాట్లాడతావనేటువంటి గొప్ప భయముతో నీకు వ్యతిరేకంగా మేము జీవించకుండా మీకు ఇష్టమైన ప్రకారం మేము జీవించి మీ ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను, భాగ్యాన్ని మీ నామములో మాకు అనుగ్రహించాలని బ్రతిమలాడుతూ యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, ఆదరణ మనకందరకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, ఈ వాక్యం వింటున్న సమయంలో అనీజీగా ఉండకుండా కుటుంబం అంతా కూడా బైబిల్స్ తీసుకుని ఒక క్రమం ప్రకారం చక్కగా కూర్చుని, మరి అవసరమైతే మీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారిని, ఇరుగు పొరుగు వారిని, మీ బంధువుల్ని, స్నేహితుల్ని మీ ఇంటికి పిలిచి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా వారితో కలిసి మీరు కూడా
దేవుని మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మరి దీని కొరకు ప్రార్థన చేయండి, ఇతరులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేసి మరి మా యొక్క ప్రార్థన మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తూ ఉన్నాను.